అసలు ఫిలిప్పు జీవిత చరిత్ర ఏమిటి? ఫిలిప్పు ఒక సర్పం విషయంలో చేసిన మహత్కార్యం ఏమిటి? అసలు ఫిలిప్పు ఏ విధంగా మరణించాడు అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ఫిలిప్పు అనగా గుర్రములపై ప్రేమ గలవాడు అని అర్థము. ఫిలిప్పు అనే పేరు క్రీస్తు పూర్వం నుండే వాడుకలో ఉన్నది. గ్రీకు రాజైన ద గ్రేట్ అలెగ్జాండర్ తండ్రి పేరు ఫిలిప్పు. ఇతను క్రీస్తు పూర్వం 359 నుండి 336 మధ్య మకదోనియా అను దేశానికి రాజుగా ఉన్నాడు. అలాగే క్రీస్తకం 170లో యెరూషలేము గవర్నర్ పేరు కూడా ఫిలిప్పే. అలాగే క్రొత్త నిబంధనలో చూసినట్లయితే ఫిలిప్పు పేరుతో దేవుని సేవకులు ఇద్దరు ఉన్నారు. ఒకరు యేసుక్రీస్తు శిష్యుడైన ఫిలిప్పు, మరొకరు అపోస్తుల కార్యముల్లో ఉన్న సువార్తికుడైన ఫిలిప్పు ఒకడు. శిష్యుడైన ఫిలిప్పు, సువార్తికుడైన ఫిలిప్పు వేరువేరు మనుషులు. వీరిద్దరూ ఒకటి కాదు. అపోస్తుల కార్యములు 6:5లో ఉన్న ఫిలిప్పు అపోస్తులు ఏర్పరచుకున్న 7 మనుషులలో ఒకడు. ఈ ఫిలిప్పు ఒక నపుంసకుడు రథం మీద యెరూషలేము నుండి వచ్చినప్పుడు దేవుని లేఖనాలు చూపించి బాప్తిస్మం ఇచ్చినవాడు. అలాగని ఈ ఫిలిప్పు శిష్యుడైన ఫిలిప్పు కాదు. అయితే ఇప్పుడు మనం యేసుక్రీస్తు శిష్యుడైన ఫిలిప్పు గురించి తెలుసుకుందాం. శిష్యుడైన ఫిలిప్పు గురించి బైబిల్లో తక్కువగా వ్రాయబడింది. కేవలం యోహాను సువార్తలో మాత్రమే ఫిలిప్పు గురించి వ్రాయబడింది. మత్తయి, మార్కు, లూకా సువార్తలలో కేవలం అతని పేర్లు మాత్రమే వ్రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయము 44వ వచనంలో చూసినట్లయితే ఫిలిప్పు బేత్సయిదా వాడు, అనగా ఆంద్రియ, పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. అంటే ఫిలిప్పు గలిలీలోని బేత్సయిదా వాస్తవ్యుడు. తన తోటి శిష్యులకు ఆంద్రియ, పేతుర్ల ప్రభావం ఎక్కువగా కలిగినవాడు. యేసుక్రీస్తు మొదటిగా ఆంద్రియ, పేతురు, యాకోబు, యోహానులు అను 4 శిష్యులను పిలిచిన తరువాత 5వ శిష్యుడిగా యేసుక్రీస్తు ఫిలిప్పును పిలిచాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 43వ వచనం. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే యేసే ఫిలిప్పును కనుగొన్నాడు, కానీ ఫిలిప్పు యేసును కనుగొనలేదు. యేసే స్వయంగా వ్యక్తిగతంగా ఫిలిప్పును ఆహ్వానించాడు. అప్పటి నుంచి ఫిలిప్పు యేసుని వెంబడించడం మొదలుపెట్టాడు. యేసుక్రీస్తు శిష్యులలో 2వ బృందానికి నాయకుడిగా వ్యవహరించాడు. తరువాత యోహాను 1:45లో చూసినట్లయితే నేను యేసును కనుగొన్నానని, మోషే ధర్మశాస్త్రంలో ప్రవక్తలు చెప్పబడిన నజరేయుడైన యేసును కనుగొన్నానని నతనీయేలుకు ఫిలిప్పు చెప్పాడు. ఈ విధంగా ఫిలిప్పు యేసయ్యను అంగీకరించాడు, దేవుని కుమారుడని నమ్మాడు, యేసును పూర్తిగా విశ్వసించాడు. అలాగే పరలోకపు తండ్రిని చూపించమని కోరిన వారిలో ఫిలిప్పు ఒకడు. యేసుక్రీస్తును చూడవలనని కొందరు గ్రీసు దేశస్థులు వస్తే ఆయనను చూడడానికి ఫిలిప్పు సహాయం గ్రీసు దేశస్థులు కోరడం జరిగింది. అలాగే కొండ మీద 5,000 మందికి ఆహారం అవసరం కాగా 200 ధ్యానారముల రొట్టెలు పెట్టిన వీరికి చాలవని యేసుతో చెప్పింది ఈ ఫిలిప్పే. అలాగే యేసుక్రీస్తు ఆరోహణమయ్యాక యెరూషలేములోని మేడగదిలో ఇతర శిష్యులతో పాటు ప్రభువుని ఎడతెగక ప్రార్థించిన వారిలో ఫిలిప్పు ఒకడు. ఇప్పుడు యేసు ఆరోహణమయ్యాక ఫిలిప్పు ఏ దేశాల్లో సువార్త చేశాడో తెలుసుకుందాం. 1945లో ఈజిప్టులో నాగో హమ్మది ప్రాంతంలో దొరికిన ఫిలిప్పు చేసిన కార్యములు అనే పుస్తకంలో ఫిలిప్పు యొక్క ప్రయాణాలు, అతని మరణం గురించి వ్రాయబడింది. ఇది క్రీస్తు శకం సుమారు 2 లేదా 3వ శతాబ్దంలో వ్రాయబడింది. ఇప్పుడు ఈ పుస్తకంలో ఏం వ్రాయబడ్డాయో తెలుసుకుందాం. యేసు ఆరోహణమయ్యాక ఫిలిప్పు స్కితియా ప్రాంతమునకు, అనగా రష్యా దేశమునకు వెళ్ళి అక్కడ 20 సంవత్సరములు సువార్త చేశాడు. తరువాత గ్రీసు దేశంలో కూడా సువార్త చేశాడు. మామూలుగా అయితే గ్రీకులకు సేవ చేయుటకు ఫిలిప్పు యోగ్యుడు. ఎందుకంటే యోహాను 12:20లో యేసుకు గ్రీకులను పరిచయం చేసింది ఫిలిప్పే. ఫిలిప్పు సువార్త ఫలితంగా ఆ దేశంలోని హిరాపోలి, లవదొకియా, కొలస్సే పట్టణాల్లో క్రైస్తవ్యం వ్యాపించింది. ఆ ఫలితంగా అక్కడ సంఘములు స్థాపించబడినవి. ఈ పట్టణాలు క్రొత్త నిబంధనలో చాలా ప్రాముఖ్యమైనవి. అక్కడే అన్యజనుల మధ్య ఫిలిప్పు సువార్త చేసి అనేక మందిని క్రీస్తు వైపు నడిపించడం ద్వారా ఇప్పుడు అది క్రైస్తవ దేశంగా పరిగణించబడింది. అలాగే ఫ్రిగియాలోని హిరాపోలిలో సర్పమును ఆరాధించు వారిని ఫిలిప్పు కనుగొన్నాడు. వారి అజ్ఞానానికి ఫిలిప్పు జాలిపడి వారికి సువార్త ప్రకటించాడు. అతని చేతిలో ఉన్న సిలువను చూపించి
యేసు నామమున ఆ సర్పము అదృశ్యమగినట్లు ఆజ్ఞాపించాడు. ఆ సర్పము అక్కడ నుండి లేచి వెళ్తూ వెళ్తూ దుర్గంధమును అనగా దుర్వాసనను వదిలివేయడం వలన చాలామంది మరణించారు. అందులో ఒక రాజకుమారుడు కూడా మరణించాడు. అప్పుడు ఫిలిప్పు దేవుని శక్తితో రాజకుమార్ని తిరిగి బ్రతికించాడు. ఈ విధంగా ఫిలిప్పు ఎన్నో మహత్కార్యాలు చేస్తూ భయంకరమైన జంతువులను ఎదుర్కొన్నట్లుగా ఫిలిప్పు కార్యముల పుస్తకంలో వ్రాయబడింది. ఇప్పుడు ఫిలిప్పు ఎలా మరణించాడో తెలుసుకుందాం. ఆసియాలోని హిరాపోలిస్లో రోమా సామ్రాజ్యంలో ఫిలిప్పు సువార్తకు కోపద్రేకులై ఫిలిప్పును దిగంబరునిగా చేసి త్రాళ్లతో కట్టి తలక్రిందులుగా వేలాడదీసి కత్తితో తొడలను మరియు మడిమలను పొడిచి రక్తం కారేలాగున చేశారు. అప్పుడు పూర్తిగా రక్తం కారి మరణించేలాగున ఫిలిప్పును అలా త్రాళ్లతో కట్టి వదిలేశారు. అప్పుడు ఫిలిప్పు వారితో ఈ విధంగా మనవి చేసుకొనెను, యేసు దేహమును వస్త్రంతో చుట్టినట్లు నా దేహమును అట్లు చుట్టకుడి, ఎందుకనగా అట్లు చేయబడుటకు నేను అర్హుడను కాను అని మనవి చేసుకొనెను. తదుపరి ఫిలిప్పు మరణించిన తర్వాత హిరాపోలిలోని అతన్ని సమాధి చేశారు. దీన్ని మీరు స్క్రీన్లో చూడవచ్చు. ఇటువంటి యేసు సేవకై అమరులైన శిష్యుల స్ఫూర్తిని మనం ఎప్పుడూ పొందుకోవాలి. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.